ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కవిత. ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఆమె తరఫున వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఈడీ సమన్లకు స్పందించి విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ కవితను అరెస్ట్ చేసిందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసే పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. దాదాపు గంట పాటు కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా చాలా కీలక అంశాలు కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కవిత విచారణకు ఈడీ దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు ఈడీ పిలిస్తే అప్పుడు ఆమె సంబంధం తీసుకుని హాజరయ్యారు. అయితే ఈ మధ్యలో 2 సార్లు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్న కారణంగా మాత్రమే హాజరు కాలేదు. కాబట్టి ఆమె దర్యాప్తుకు ఈడీ పిలిచినప్పుడు వస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తగిన సహకారం అందిస్తున్నారు కాబట్టి వెంటనే ఆమెకు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ పిటిషన్ లో తన కుమారుడికి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరీక్షల్లో తన కుమారుడిని చదివించుకునేందుకు సమయం కావాలా, ఆ మేరకు తనకు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలని కవిత తరపున అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా కేవలం కవితకు సంబంధించి పలువురు నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను ఉటంకించారు తప్ప నిజంగా నేరుగా ఈ కేసులో కవిత డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ కూడా నేరుగా ఎలాంటి ఆధారం ఈడీ సంపాదించలేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది. దాదాపు 18 నెలల నుంచి కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ కూడా కవిత పేరు అక్యూజ్డ్ గా లేదు. కేవలం అక్కడ ఆమెను విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు తప్ప ఆమెకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.